హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ద మోస్ట్ అవైటెడ్ వీడియో అందరి కోసం. చాలామంది అయితే ఎస్బీఐ క్లర్క్ వర్క్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది, మనకు వచ్చే శాలరీ ఎట్లా ఉంటుంది, మానిటరీ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, మనం ఎస్బీఐ క్లర్క్ క్రాక్ చేస్తే మన ఫ్యామిలీకి వచ్చే మెడికల్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, మనకి ఎంత యూజ్ అవుతుంది, వేరే బ్యాంక్ క్లర్క్స్తో పోలిస్తే ఎస్బీఐ క్లర్క్ ఎందుకు చాలామంది ప్రిఫర్ చేస్తారు, ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎక్కువ మంది ఎందుకు ఎస్బీఐ క్లర్క్ అని బాగా ఇచ్చేస్తారు అని చెప్పేసి అయితే చాలామంది బయట రూమర్స్ అన్నీ వస్తుంటాయి కదా, ఇట్లా ఎస్బీఐ క్లర్క్ ఎందుకని. సో అందుకనే మీకు ఎస్బీఐ క్లర్క్ ఎందుకు బెటర్, ఎస్బీఐ క్లర్క్ మీరు క్రాక్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మీకు ఎంత శాలరీ వస్తుంది, ఇంకా మీకు శాలరీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎట్లా, మీరు ఏమేమి చేయాలి, అవన్నీ కూడా అయితే ఫుల్ డీటెయిల్స్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఎవరో బయట వాళ్ళు ఎక్కడో వేరే చూసి వీడియో చేస్తే ఒకలా ఉంటుంది, ఎస్బీఐలో పనిచేస్తున్న మనం వీడియో చేస్తే ఒకలా ఉంటుంది. సో మీరు ఏదైనా వీడియో చూసారంటే ఇంతకుముందు ఆ వీడియోకి ఈ వీడియో కంపేర్ చేయండి, మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో తెలుస్తాయో మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ని కూడా వెరీ డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. అట్లాగే శాలరీస్ కూడా ఎట్లా ఇంక్రీజ్ అవుతాయి, మీకు ప్రూఫ్స్ కోసం నేమ్స్ అయితే రావు, కానీ ఆ శాలరీ స్లిప్స్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను మధ్యలో, కావాలంటే అవి కూడా మీరు చూసుకోవచ్చు. చూద్దాం, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. చాలామంది అడిగిన వీడియో కదా, వీడియో ఎవరు కూడా మిస్ చేయొద్దు, లాస్ట్ వరకు ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. చూద్దాం. ఫస్ట్, మీరు ఎస్బీఐ క్లర్క్ క్రాక్ చేశాక ఎట్లా ఏముంటుంది మాకు, మేము ఎట్లా ఏంటి డైరెక్ట్గా బ్యాంకే ఇస్తారా లేదంటే ట్రైనింగ్ ఉంటుందా ఏంటి అనే ఒక క్వశ్చన్ అయితే చాలామందిలో అదొక ఎప్పుడూ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుందంటే, బ్యాంక్ డైరెక్ట్ ఇస్తాడా ట్రైనింగ్ ఇస్తారా అనేది అది మనం చెప్పలేమండి. ఒక్కోసారి ఏం చేస్తారంటే, నోటిఫికేషన్ అయిపోయి మొత్తం మీకు సీట్ అలాట్మెంట్స్ అన్నీ అయిపోయాక ఎవరికైతే ఏ బ్రాంచ్ ఇస్తారో ఆ బ్రాంచ్కి పంపించేస్తారు, ముందు పంపించేసి అక్కడ నుండి తర్వాత ట్రైనింగ్కి అయితే సమ్ డేట్స్ మీకు ఇక్కడ ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ అని అయితే పిలవడం జరుగుతుంది. కానీ కొన్ని బ్యాచెస్కి ఏమవుతుందంటే డైరెక్ట్గా ట్రైనింగ్ పిలిచి ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ నుండే బ్రాంచెస్ పోస్టింగ్ అనేది పంపించడం జరుగుతుంది. సో మీరు బ్రాంచ్కి వచ్చి ట్రైనింగ్కి వెళ్ళినా నో ప్రాబ్లం, ట్రైనింగ్కి వెళ్ళి బ్రాంచ్కి వచ్చినా నో ప్రాబ్లం. కానీ చాలామంది ఏంటంటే డౌట్, అయ్యో మాకు ట్రైనింగ్ ఏమి ఇవ్వకుండా మేము బ్రాంచ్కి వస్తే మాకేం తెలుస్తుందా? ట్రైనింగ్కి బ్రాంచ్కి సంబంధం లేదండి. లిటరల్గా చెప్పాలంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ప్రతిదీ. ట్రైనింగ్కి బ్యాంక్కి సంబంధం లేదు. ట్రైనింగ్ అనేది ఏంటంటే, మనం బ్యాంక్కి వస్తారు, బ్యాంక్కి వచ్చి కానీ మీకు ఏం పని చేసింది, ఆ పని చేసింది, ఈ పని చేసింది చెప్పరు కదా. ఎవరో ఒక సీనియర్ ఉంటారు, ఆ సీనియర్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి. మీ ఐడి వచ్చి మీరు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడానికి ఎట్లయినా ఒక 3-4 డేస్ పడుతుంది. మీరు బ్రాంచ్కి వచ్చిన మ్యాక్సిమం వితిన్ షార్ట్ టైంలోనే వాళ్ళు ట్రైనింగ్కి పిలవడం జరుగుతుంది. ట్రైనింగ్కి వెళ్ళి అన్నీ కొంచెం తెలుసుకుంటారు, వస్తారు, అంతా రొటీన్. ఫస్ట్ ట్రైనింగ్ చేస్తారా లేదంటే బ్రాంచ్ చేస్తారా అంత ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం ఇప్పుడు కూడా. నెక్స్ట్ అయిపోయింది, మీరు జాయినింగ్ అంతా అయిపోయింది, బ్రాంచ్కి వచ్చారు, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఎస్బీఐ క్లర్క్ మిగతా క్లర్క్స్ కంటే బెటర్ అని అంటారు, ఎందుకు చాలామంది ఎస్బీఐ క్లర్క్నే ప్రిఫర్ చేస్తారనే విషయం మీద మనం ఇప్పుడు ఫస్ట్ అయితే మాట్లాడదాం. ఫస్ట్ విషయానికి వస్తే, ఎస్బీఐ అనేది ఒక బ్రాండ్. ఎస్బీఐది ఎట్లా ఉంటుందంటే, ఏదైనా తన ఓన్ నిర్ణయం అనేది ఫస్ట్ అనేది ఎస్బీఐ తీసుకుంటుంది ఓన్గా. ఎస్బీఐ అనేది ఒక సంస్థ, అది ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళే ఫస్ట్ నిర్ణయం తీసుకుంటారు. మిగతా అన్ని ఐబీఏ అవన్నీ ఏంటంటే నెక్స్ట్ ఇంకేమైనా ఎక్కువ హై ప్రొసీజర్స్ ఇంకేమైనా కావాలనుకుంటే నెక్స్ట్ వరకు వెళ్తాయి తప్ప, ఇంటర్నల్ ఏమైనా ఉన్నాయి, ఏమైనా డిసిషన్స్ తీసుకోవాలంటే ఎస్బీఐ డైరెక్ట్గా డిసిషన్స్ తీసుకుంటుంది. కనుక ఫస్ట్ పాయింట్కి వస్తే, శాలరీ. ఎస్బీఐ క్లర్క్ శాలరీ మిగతా బ్యాంక్స్ క్లర్క్ శాలరీ కంటే ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే మిగతా బ్యాంక్స్ వాళ్ళకి స్పెషల్ పే న్యూ అని ఉంటుంది, మనకి ఇక్కడ ఎస్బీఐలో స్పెషల్ పే న్యూ అనేది కొన్ని బ్యాంక్స్కి ఉండదు.
స్పెషల్ అలవెన్స్ అనేవి అన్ని బ్యాంక్స్కి ఉంటాయి. స్పెషల్ పే న్యూ అనేసి సంథింగ్ అట్లా ఒక అలవెన్స్ అయితే ఉంటుంది, ఆ అలవెన్స్ అయితే ఉండదు. ఆ అలవెన్స్ దగ్గర ఎట్లా లేదన్నా అది డిజిగ్నేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదొక ఎక్స్ట్రా అలవెన్స్ అయితే మన క్లర్క్స్లో వస్తూ ఉంటుంది ఎస్బీఐలో. సో మనకి స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఒక ఎస్బీఐ క్లర్క్ శాలరీ ఎంత ఉంటుంది అనేది చాలామందికి డైలమా అయితే ఉంటుంది. స్టార్టింగ్ అనేది ఒక ఎస్బీఐ క్లర్క్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి యాక్చువల్గా అయితే 24,030 రూపీస్ అనేది బేసిక్. యాక్చువల్గా ఈ బేసిక్ ఏమవుతుందంటే మ్యాక్సిమం అందరం మనం గ్రాడ్యుయేట్ నుండే వస్తాం కాబట్టి మనకి ప్లస్ 2 ఇంక్రిమెంట్స్ అనేవి యాడ్ అవుతాయండి. 2 ఇంక్రిమెంట్స్ అనేవి యాడ్ అయ్యి ఆ డైరెక్ట్ బేసిక్ వచ్చేసి 26,730 సంథింగ్. మీకు అక్కడ ఫస్ట్ మంత్ శాలరీ స్లిప్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. 26,000 సంథింగ్ 700 సంథింగ్ అనేది మీకు బేసిక్గా అనేది ఫిక్స్ అనేది అవుతుంది. బేసిక్గా అనేది ఫిక్స్ అనేది అవుతుంది. సో ఈ బేసిక్కి ఏముంటాయి, ఇంకా దీనికి డిఏ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, నెక్స్ట్ స్పెషల్ అలవెన్స్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మీకు డిఏ, టీఏ, నెక్స్ట్ స్పెషల్ అలవెన్స్, స్పెషల్ పే న్యూ సంథింగ్ ఇవన్నీ యాడ్ అయ్యి సో మీకు చివరికి వచ్చేసరికి మీకు గ్రాస్ శాలరీ అనేది డిఏ అనేది ఏంటంటే మీరు ఎవ్రీ 3 మంత్స్కి మనకు మారిపోతుందండి. బ్యాంక్స్లో డిఏ ప్రతి 3 మంత్స్కి మనకి ఇక్కడ మారుతుంది. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అంటే 6 మంత్స్ ఉంటుంది, కానీ మనకి 3 మంత్స్కే డిఏ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు డిస్ప్లే చేసిన దాంట్లో అయితే ఏమవుతుందంటే అది 2024లో 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ అయిన తర్వాత 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే సెంట్రల్లో 8th పే కమిషన్ నడుస్తుందో బ్యాంక్స్కి బైపార్టెడ్ సెటిల్మెంట్స్ అనేవి నడుస్తాయి. సో మనకి రీసెంట్గా 2022లో 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ అనేది జరిగింది. 2022లో ఇనిషియేట్ అయ్యి 23 తర్వాత 24 అట్లా అది ఇదయింది, సెటిల్మెంట్ అయింది. అయ్యాక దానికి ముందు ఒక ఎస్బీఐ క్లర్క్ వాళ్ళది ఎంత ఉండేదంటే బేసిక్ 19,900 అనేది బేసిక్ ఉండేదండి. యాక్చువల్గా అంటే ఏంటి, ఆఫ్టర్ 2 ఇంక్రిమెంట్స్ తర్వాత ఈ 2 ఇంక్రిమెంట్స్ ఏవైతే మీకు గ్రాడ్యుయేట్కి 2 ఇంక్రిమెంట్స్ యాడ్ అవుతాయని చెప్పాను కదా, దానికి మామూలుగా అయితే 17,900, దీనికి ప్లస్ 2 ఇంక్రిమెంట్స్ యాడ్ అయ్యాక 19,900 అనేది 12th బైపార్టెడ్ సెటిల్మెంట్. అంటే 2022 కంటే ముందు ఉండే వాళ్ళందరూ కూడా 19,900 ఉన్నది బేసిక్ స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళు. కానీ ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళది 26,700 పైన అనేది బేసిక్ ఉంటుంది. అంటే ఏంటి, 12th బైపార్టెడ్ సెటిల్మెంట్లో ఇంత ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. సో మనకు ఆ బైపార్టెడ్ సెటిల్మెంట్స్ అనేవి ప్రతి 5 ఇయర్స్కి అనేది ఉంటుంది. సో మానిటరీ బెనిఫిట్ అనేది మనకి చాలా అయితే ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ అయ్యి ఈ డిఏ డిపెండ్స్ అపాన్ డిఏ. ఇప్పుడు డిఏ ప్రజెంట్ డిఏ గురించి అయితే నేను మాట్లాడతాను. ఇప్పుడు డిఏ అయితే 23-24 సంథింగ్ ఏమో ఉంది. సో దాంతో మొత్తం యాడ్ చేసుకుంటే మనకి గ్రాస్ వచ్చేసి 47,000 పైన వస్తుందండి. గ్రాస్ అనేది 47,000 పైన వస్తుంది. సో ఈ 47,000 పైన వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి పిఎఫ్, ఎన్పిఎస్ అనేవి కట్ అవుతుంది. ఎస్బీఐలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పిఎఫ్ కట్ అవుతుంది. మనకు పిఎఫ్ మనది ఎంత అయితే కట్ అవుతుందో 10% అనేది కట్ చేస్తాడు. మన 10%కి బ్యాంక్ ఇంకో 10% అనేది యాడ్ చేస్తుందండి. అది మనకి మేజర్ బెనిఫిట్ ఎస్బీఐలో. మిగతా బ్యాంక్స్లో అది ఉండదు. ఎన్పిఎస్ అనేది అందరికీ కట్ అవుతుంది. ప్రతి బ్యాంక్ వాళ్ళకు కూడా ఎన్పిఎస్ అనేది కట్ అవుతుంది. కానీ ఎస్బీఐలో ఏంటంటే దీంతో పాటు పిఎఫ్ కూడా డిడక్ట్ అవుతుంది. ఈ పిఎఫ్ డిడక్ట్ అయిన తర్వాత ఈ పిఎఫ్కి ఏం చేస్తుంటే ఈ పిఎఫ్ ఎంతైతే మన డిడక్ట్ అవుతుందో అంత అమౌంట్, సేమ్ అమౌంట్ దీనికి ఏం చేస్తుంది, బ్యాంక్ కూడా పే చేస్తుంది. సో మనకేంటి, మనం 3,000 కట్ అయితే బ్యాంక్ 3,000 వేస్తే మన సేవింగ్ ఒక నెలకి ఎంత అవుతుంది, 6,000 మన సేవింగ్ అవుతుంది. సో అట్లా ఆ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి జూనియర్ అసోసియేట్స్ ప్రొవిజన్లో ఉన్నప్పుడు ఈ పిఎఫ్ అనేది కట్ అవ్వదండి, ఓన్లీ ఎన్పిఎస్ఏ కట్ అవుతుంది. వాళ్ళకు 3,000 ఏమో ఈ 47,000లో
ఎన్పిఎస్ అవన్నీ ఒక 3000 అవి ఒక 3000 పోయి ప్రొఫెషనల్ ట్యాక్స్ అవి కట్ అవుతాయి, అంతా పోయి ఒక 44,000 వరకు అయితే స్టార్టింగ్లో వాళ్ళకి శాలరీ అనేది వాళ్ళ బై హ్యాండ్ అయితే వస్తుంది. ఇంతేనా మంత్కి స్టార్టింగ్ జాయిన్ అయితే మనకు వచ్చేది ఇంతేనా అంటే కాదు. దీంతో పాటు ఇది ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఈ 44,000 దీంతో పాటు ఇది మనకి ఎవ్రీ మంత్ 25th వచ్చేసి శాలరీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఫస్ట్కి మనకి ఏంటంటే న్యూస్ పేపర్ అలవెన్స్, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, నెక్స్ట్ పెట్రోల్ అలవెన్స్. ఈ 3 అనేవి వస్తాయండి. మనం అప్లై చేసుకుంటే ఈ 3 వస్తాయి. మనకు పెట్రోల్ వచ్చేసి క్లర్కల్కి 20 లీటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కలిపి ఒక 1,000 వరకు వస్తాయి. సో నియర్లీ ఇది 3,200 3,300 వరకు వస్తుంది. సో దీనికి ఇది మనం యాడ్ చేసుకుంటే నియర్లీ 47,300. సో పర్ మంత్కి మనం స్టార్టింగ్లోనే ఎంతైతే ఎర్న్ చేస్తాం మనం. ఇది ఎస్బీఐ క్లర్క్ స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ బేసిక్స్, వాళ్ళ శాలరీస్ అనేవి ఇట్లా ఉంటాయి. ఆఫ్టర్ 6 months ఎస్బీఐ క్లర్క్లో ఉన్న ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. చాలా చాలా మంచి బెనిఫిట్. ఇది ఎంత మంచి బెనిఫిట్ అంటే ఇది చాలామందికి కూడా తెలీదు, మీకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఈ బెనిఫిట్ వచ్చేసి ఆఫ్టర్ 6 months. దీంతోపాటు ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను. జేఐబి సిఐబి అనేవి ఉంటాయండి. జేఐబి సిఏఐఐబి ఇది వచ్చేసి 1 ఇంక్రిమెంట్, ఇది వచ్చేసి 2 ఇంక్రిమెంట్స్. మీరు బ్యాంక్లో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఫస్ట్ జేఐబి క్లియర్ చేస్తే తర్వాత సిఐబి క్లియర్ చేయాల్సి వస్తుంది. జేఐబి క్లియర్ చేస్తే మీకు 1 ఇంక్రిమెంట్, సిఐబి క్లియర్ చేస్తే 2 ఇంక్రిమెంట్స్. ఇదైతే మీకు ఇంకా అక్కడ శాలరీ తక్కువ వస్తుందేమో అని అనిపిస్తే మీరు బ్యాంక్లో జాయిన్ అవ్వగానే సంవత్సరానికి 2 సార్లు అయితే మీరు రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత జేఐబికి మీరు క్లియర్ చేశారంటే మీ నార్మల్ ఇంక్రిమెంట్తో పాటు ఈ ఇంక్రిమెంట్ కూడా యాడ్ అయ్యి 1 ఇంక్రిమెంట్ అయితే యాడ్ అవుతుంది. జేఐబి క్లియర్ అయిన తర్వాత మీరు సిఐబి కూడా క్లియర్ చేస్తే 2 ఇంక్రిమెంట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ జేఐబి సిఐబి ఇంకో విషయంలో అయితే పనిచేస్తుంది. అది ఎందుకో ఎట్లా ఉంటుందో చెప్తాను అది కూడా. సో చెప్పాను కదా, క్లరికల్కి ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే యాక్టింగ్ అలవెన్స్ అనేది ఎస్బీఐలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైతే బ్రాంచ్లో సీనియర్ మోస్ట్ క్లర్క్ ఉంటారో వాళ్ళ చేతిలో కీస్ అనేవి ఉంటాయి. కీస్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు క్యాష్ ఇన్ఛార్జ్గా పనిచేస్తారు. అంటే క్యాష్ ఇన్ఛార్జ్గా పనిచేసిన వాళ్ళకి ఏంటంటే మంత్లీ నియర్లీ 30,000 అబవ్ అలవెన్స్ అనేది వస్తుంది. దాంతోపాటు 23 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. దాంతోపాటు ఈ ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం కదా, ఎంటర్టైన్మెంట్ ప్లస్ న్యూస్ పేపర్ వచ్చేసి ఇంకో 500 to 600 అనేది ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా మానిటరీ బెనిఫిట్స్ అన్నీ కూడా కీస్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళందరికీ ఈ ఎక్స్ట్రా మానిటరీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే సపోజ్ మీకు ఇక్కడ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీ స్లిప్ అయితే అటాచ్ చేయడం జరిగింది కదా, 1 year తర్వాత వాళ్ళు 1 month పూర్తిగా చేయలేదు, జస్ట్ ఒక 18 months చేశాక 18 days ఈ యాక్టింగ్ చేస్తే వాళ్ళ శాలరీలో ఎంత వచ్చిందనే డిఫరెన్స్ మీరే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు 1 year అయిన తర్వాత వాళ్ళు కీస్ తీసుకోవడం అయితే జరిగింది నా దగ్గర నుండి. అంటే నేను లీవ్లో వెళ్ళడం వల్ల నేను వాళ్ళకి కీస్ అయితే ఇచ్చాను. కీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే 18 days అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మీకు అప్పుడు చూపించినప్పుడు ఆమెకి ఎంత వచ్చింది శాలరీ, వాళ్ళకి ఎంత వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఈ 18 days క్లెయిమింగ్ తర్వాత 1 ఇంక్రిమెంట్ వాళ్ళకి యాడ్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత వచ్చిందంటే గ్రాస్ 71,000 అనేది గ్రాస్ వచ్చిందండి. 71,000 అనేది గ్రాస్ వచ్చింది. సో
ఇది గ్రాస్ అయితే వాళ్ళకి నెట్ ఎంత వస్తుంది బై హ్యాండ్, నెట్ ఎంత వస్తుంది? నేను ఆ శాలరీ స్లిప్ కూడా ఇక్కడ మీకు వేస్తాను. కాకపోతే ఏంటంటే అక్కడ లోన్ డిడక్షన్ అనేది ఉంది. ఆ లోన్ డిడక్షన్ మీరు క్యాలిక్యులేట్ చేయొద్దు, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు లోన్ డిడక్షన్ పెట్టారు కాబట్టి వాళ్ళకి లోన్ కట్ అవుతుంది, లేదంటే ఇంకా అవేమి ఉండవు. సో ఆ నెట్ వచ్చేసి ఎంత అవుతుందంటే నియర్లీ 64,000 వరకు కూడా నెట్ అనేది వస్తుందండి. 64,000 అనేది నెట్ బై హ్యాండ్ శాలరీ 64,000 అంటే ఇదేమైనా చిన్న విషయమా చెప్పండి? అదే మీరు ఇంకొక 2 years 3 years సర్వీస్ అయిన తర్వాత, మీరు సీనియర్ అయిన తర్వాత బై ఛాన్స్ మీరు లక్కీలీ ఎక్కడైనా ఏదైనా బ్రాంచ్లో పర్మనెంట్ కీ హోల్డర్ అయితే మీకు పర్ మంత్ వచ్చేసి ఎంత వస్తుందో శాలరీ ఎజ్యూమ్ చేయండి. 18 daysకే 71,000 అంటే ఇంకో 12 daysకి ఇంకో 12,000 వస్తే ఎంత అవుతుందండి? 82,000-83,000 వరకు కూడా మీరు గెయిన్ చేస్తారు. సో శాలరీ విషయానికి వస్తే ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. క్లర్క్ నుండి ప్రమోషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని డేస్ పడుతుంది ప్రమోషన్కి అనేది చాలామందికి ఉండే డౌట్ అండి. క్లర్క్ నుండి ప్రమోషన్ తీసుకోవచ్చు. మీకు అందుకే జేఏబీ సిఏబీ అనేది అట్లానే రఫ్ చేయకుండా ఉంచాను. మీరు జాయిన్ అయిన తర్వాత జేఏబీ ఒక ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే మీకు ప్రమోషన్కి 4 years అనేది ఎలిజిబిలిటీ అండి. 4 years తర్వాత మీరు మీ 4 years సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబుల్, జేఈబీ ఒకటి క్లియర్ చేస్తే. అదే ఈ రెండు క్లియర్ చేస్తే 3 yearsకే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అంటే ఈ 2 ఎగ్జామ్స్ మీరు 3 years లోపు క్లియర్ చేసుకుంటే మీకు ప్రమోషన్ తీసుకునే ఏమైనా ఉద్దేశం ఉంటే మీరు 3 years తర్వాత ఈ 2 ఎగ్జామ్స్, ఈ 3 years లోపే ఈ 2 ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని ప్రమోషన్ అయితే తీసుకోవచ్చు. లేదు నా జేఏబీ ఒకటే అయిందంటే మీరు 4 years తర్వాత ప్రమోషన్ తీసుకోవచ్చు. అయ్యో ఇవి అయితేనే తీసుకోవాలా, లేదు అంటే 2 లేదంటే ఇంకా అవ్వదా అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఈ 2 ఎగ్జామ్స్ అవ్వకపోయినా 5 to 6 years సర్వీస్ అయిన తర్వాత, మీకు 6 years కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ప్రమోషన్ ఉందో అది ఈ జేఏబీ సిఏబీ క్లియర్ చేసి ప్రమోషన్ తీసుకున్న వాళ్ళని టీఓ అంటారు, ట్రైనీ ఆఫీసర్ అంటారు. వీళ్ళు ఎవరైతే నార్మల్గా ప్రమోషన్ తీసుకుంటారో వీళ్ళని జేఎంజేఎస్ అయితే అనడం జరుగుతుంది. సో వీళ్ళు ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుని వెళ్తారు కాబట్టి వీళ్ళకంటే కొంచెం వీళ్ళకి శాలరీ డిఫరెన్స్ అనేది కొంచెం అయితే ఉంటుంది. స్కేల్ అయితే సేమే, వీళ్ళ అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళ అసిస్టెంట్ మేనేజరే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఇంతవరకు శాలరీస్, ప్రమోషన్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా ద మెయిన్ థీమ్ ఏంటంటే మెడికల్ బెనిఫిట్స్. ఇదండి మెయిన్ ఇంపార్టెంట్. మెడికల్ బెనిఫిట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో నిజంగా అది నా మాటలో నేను చెప్పలేను యాక్చువల్గా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ ఉంటే ఎంత బాగా యూజ్ అవుతుందో నేను నా కళ్ళతో నా బ్రాంచ్లో చూశాను. నా కొలీగ్ వాళ్ళ ఫాదర్కి లిటరల్లీ ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి హెడ్ అయితే ఇంజూర్ అయింది. హెడ్ ఇంజూర్కి నియర్లీ 7 lakhs పైన ఖర్చు అయితే నా చేతులతో నేను వేసానండి బిల్లు. 7 lakhs బ్యాంకు అక్షరాల 7 lakhs పే చేసింది బ్యాంక్. మొత్తం ఐసీయూ ఛార్జెస్, ఆపరేషన్ ఛార్జెస్ ప్రతి ఒక్కటి, ఏవో చిన్న పార్ట్స్ కొనుక్కున్నవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కటి కూడా బ్యాంక్ పే చేస్తుందండి. ఎంత బాగా నాకు నిజంగా బ్యాంక్ అనేది మన గురించి ఎంత ఆలోచిస్తుంది అనేసి నాకు ఆ విషయంలో అయితే నాకు అనిపించింది, నిజంగా లిటరల్గా అనిపించింది. 7 lakhs రూపీస్ బ్యాంక్ అనేది పే చేసింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం ఒక మధ్యతరగతి నుండి వచ్చాం, మనకి 7 lakhs 10 lakhs అనేది ఒక్కసారి మనం ఏదైనా మెడికల్ పర్పస్లో పెట్టాలంటే ఎంత ప్రాబ్లం అవుతుందండి మనకి, అంతే కదా, మనకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కనుక అటువంటి మెడికల్ బెనిఫిట్ అనేది బ్యాంక్ అనేది చాలా అంటే చాలా బాగా ఇస్తుందండి. మనకి మెడికల్ బెనిఫిట్స్కి వచ్చేసి మనం ఉంటాము, ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు. ఒకవేళ మీకేమైనా బ్రదర్ సిస్టర్స్ ఉంటే వాళ్ళు ఏమైనా స్టడీడ్ అయితే బ్రదర్ ఆర్ సిస్టర్ వాళ్ళ స్టడీస్ కంటిన్యూ చేస్తే వాళ్ళు కూడా మీ డిపెండెన్స్లో ఉంటారు, వాళ్ళకు కూడా మెడికల్ బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు మీ వైఫ్కి ఉంటుంది, చిల్డ్రన్
అందరికి కూడా వీళ్ళకైతే అందరికీ ఉంటుందండి కంపల్సరీ. బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఏంటంటే వాళ్ళు స్టడీస్ కంటిన్యూ చేసినంత వరకు ఉంటుంది. వాళ్ళు ఏదైనా జాబ్ వచ్చి లేదంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా మన డిపెండెన్స్ కింద వాళ్ళకి మెడికల్ కానీ ఎల్ఎఫ్సి బెనిఫిట్స్ అనేవి ఉండవు. కానీ ఎవరైతే అన్మ్యారీడ్ సిస్టర్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైనా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్లో ఉంటే వాళ్ళకి ఆల్వేజ్ ఎప్పుడు కూడా డిపెండెన్స్ కిందనే ఉంటారండి. అదొకటి విడో డాటర్, డివోర్స్డ్ సిస్టర్ అట్లా అవన్నీ అటువంటి కేసెస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ డిపెండెన్స్ కిందే ఉంటారండి. సో మెడికల్ బెనిఫిట్ అనేది నిజంగా బ్యాంకింగ్లో పనిచేసే వాళ్ళకి ఒక వరం. మీరు జస్ట్ ఏం లేదండి, ఆఫీసర్ అయితే మీరు వెళ్ళి ఒక మెడిసిన్ కొనుక్కొని దాని బిల్ తెచ్చుకుంటే ఆ 10 రూపాయల మెడిసిన్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లర్కల్ అయితే ఎట్లా ఉంటుందంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యి ఓపీ చూపించుకుంటే వాటికి ఉండదండి. మనం వెళ్ళి జాయిన్ అవ్వాలండి. అట్లీస్ట్ 1 డే అయినా హాస్పిటల్లో ఒక 2-3 days స్పెండ్ చేసి ఏమైనా ఉంటే మన ప్రాబ్లం ఉంటే ఆ బిల్స్ అన్ని తీసుకొచ్చి మనం క్లెయిమింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఆఫీసర్స్ అయితే అట్లా కాదు. వాళ్ళు ఏ మెడిసిన్ కొన్నా సరే ఆ బిల్ తీసుకొచ్చి వాళ్ళు డైరెక్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అట్లాంటివన్నీ కూడా ఏమీ ఉండవండి. నిజంగా మెడికల్ బెనిఫిట్ అనేది మాత్రం చాలా అంటే చాలా, ఎస్బీఐలో అయితే ఇంకా చాలా ఎక్కువ మెడికల్ బెనిఫిట్స్. ఎస్బీఐలో చాలా ఎక్కువ, చాలా డిసీజెస్ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఎస్బీఐలో అయితే ఉన్నాయండి. దాంతోపాటు మనకి ఇంకా ఏం అలవెన్స్ ఇస్తుంది ఎస్బీఐ, ఇంకేం ఇస్తుంది అంటే చాలా ఇస్తుందండి. ప్రతి ఇయర్ యాన్యువల్ మెడికల్ ఎయిడ్ అనేసి ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ 2000+ ఎంతో ప్రతి జనవరిలో మనకు వస్తుంది. ప్రతి జనవరిలోనూ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లాగే మనం వాడే స్పెట్స్ ప్రతి 3 yearsకి 3000 రూపీస్ స్పెట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎల్ఎఫ్సి అనేది ఉంటుంది. ఎల్ఎఫ్సి లీవ్ ఫేర్ కన్సెషన్, హెచ్టీసీ అవన్నీ ఉంటాయి. అవంటే ఏంటంటే మన డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం అందులో చూపించి ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి నియర్లీ 6500 సంథింగ్ ఏమో వస్తుందండి. ఒక పర్సన్కి 6500 అంటే మన డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఒక 4 members ఉంటే ఇదంతా 26,000 ప్లస్ మనకి లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ మనం ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటే ఒక 15 days లీవ్ అనేది మనం దానిలో యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ 15 days శాలరీ అనేది దీనికి యాడ్ అయ్యి నియర్లీ ఒక 50,000-60,000 వరకు కూడా మనకి రావడం అయితే జరుగుతుందండి. ఇది ఎట్లా అంటే 2 years స్లాట్, 4 years స్లాట్ అని ఉంటాయి. మనకు నచ్చిన స్లాట్ మనము పిక్ చేసుకొని మనమైతే క్లెయిమింగ్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా అంటే చాలా మానిటరీ బెనిఫిట్స్ అనేవి మనకి ఎస్బీఐ క్లర్క్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మానిటరీ బెనిఫిట్స్ అవన్నీ మాట్లాడడం, ప్రమోషన్స్ గురించి మాట్లాడడం, అవన్నీ మాట్లాడడం. నెక్స్ట్ చాలామందికి ఏంటంటే వర్క్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది చాలామందికి చాలా పెద్ద డౌట్. ఇది వర్క్ లైఫ్ అంటే క్లరికల్ అనేది వర్క్ లైఫ్ చాలా బాగుంటుందండి. లిటరల్లీ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏ జాబ్ చేసినా ప్రెజర్ ఉంటుంది, అవి ఉంటుంది, ఇవి ఉంటుందని బయట రూమర్స్ ఉంటాయి. ప్రెజర్ కాదండి, మనం ప్రెజర్ ఫీల్ అయితే అది ప్రెజర్ అవుతుంది. ఎందుకంటే మనం పని బాగా నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, పని స్పీడ్గా చేయడం అనేది మనకు తెలుస్తుంది. సో ఏమవుతుంది, మన డెస్క్ వర్క్ ఏదైతే ఉందో మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే మనల్ని ఎవరు ఆపరండి. మనం ఎప్పుడైతే స్లోగా ఉంటామో మనకు అప్పుడు లేట్ అనేది అవుతుంది. హ్యాపీగా ఏముండదు, లేట్ అయ్యేది ఏముండదు. హ్యాపీగా మీరు 9:45 లోపు వస్తారు, వచ్చి హ్యాపీగా కూర్చుంటారు. మీరు డెస్క్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని 5 o'clock అయ్యేసరికి మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీ డెస్క్ వర్క్ కంప్లీట్ చేయకుండా వెళ్ళడం అనేది రాంగ్. బ్యాంకులో కొంచెం వేరే పనులు ఉంటాయి, పనులు ఉండేటప్పుడు చెయ్యాలి, అవన్నీ తప్పదు. అవి జస్ట్ బికాజ్ ఆఫ్ మన రొటీన్ వర్క్లో వెళ్ళిపోవాలి అంతే తప్ప ప్రెజర్ ఉంటుంది, ప్రెజర్ అనేవి ఏముండదండి. ప్రెజర్ ఏముండదు. క్లర్కల్ లైఫ్ అనేది చాలా ఎంజాయ్ లైఫ్. నిజంగా ఎస్బీఐ క్లర్క్ అయితే ఇంకా ఎంజాయ్. ఎందుకంటే డబ్బులకు డబ్బులు, హ్యాపీకి హ్యాపీ, వర్క్, అట్లాగే బయట సొసైటీలో మనకు ఉండే పేరు అంతా కూడా మంచి చిల్లు ఉంటుంది అసలు యాక్చువల్గా. సో ఇంకెవరైనా దానిని ప్రమోషనల్ తీసుకుందంటే అది వాళ్ళ ఇష్టం. అది మనం ప్రమోషన్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. సో ఇంతవరకు అయితే ఇది మానిటరీ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం మాట్లాడాం. వర్క్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే వర్క్ లైఫ్ ఏమి టెన్షన్స్ ఏమి ఉండవండి, హ్యాపీగా చేసుకుంటూ పోవచ్చు. కాకపోతే ఏమంటే మనం వర్క్ లైఫ్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా
మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో మనం జాయిన్ అయ్యామంటే ప్రతి వర్క్ కూడా మనం తెలుసుకోవాలి అనే ఒక ఎంతూజియాస్టిక్గా ఉండి మనం తెలుసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం కూడా ఉండదండి. అదైతే 100% మీకు చెప్తాను. సో ఇంకా ఏమైనా మీకు ఇందులో డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే మీకు క్లియర్ కట్గా అన్ని ఆన్సర్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే ఇంకా వేరే ఇంకేమైనా మీకు కావాల్సి ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.